నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ కొట్టాలంటేనే తల్లకిందులైపోతారు. అలాంటిది వరుసగా 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తున్న డైరెక్టర్ సాయి రామ్ అబ్బరాజు. మా ఫ్రెండ్ కూడా అతను ఈరోజు స్టూడియోలో ఉన్నారు. హాయ్ సాయి. నమస్కారం. సో సాయి చెప్పండి. అనాలా? రామ్ అబ్బరాజు అనాలా? ఏదైనా అనొచ్చండి. స్క్రీన్ నేమ్ అయితే రామబ్బరాజు. సో, మీరు అందరూ సాయి అని ఎప్పటినుంచో అంటున్నారు కాబట్టి ఎలా అయినా పిలవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సాయి నుంచి రామ్ అబ్బరాజు స్క్రీన్ నేమ్ ఎందుకు మార్చుకోవాల్సొచ్చింది? ఇంట్లో పెట్టిన పేరు అది దేవుడి పేరు మరీ దేవుడిగా ఉండేసరికి కొంచెం ట్రెండీగా రామబ్బరాజు అని పెట్టుకున్నాను అంతే. ఒక్క హిట్ కొట్టాలంటే కింద మీద పడిపోతుంటారు ఇండస్ట్రీలో. వరుసగా ఇట్లా 3 అంటే మూవీస్ 3 అంటే హ్యాట్రిక్ అనేది ఒకటి అది ఓటీటీది. బట్ 2 థియేట్రికల్‌గా అది కలిసొచ్చింది. ఎట్లుంది? 'వివాహ బావుంది. భోజనంబు', యాహ్! 'సామజవరగమన', హ్మ్. 'నారీ నారీ నడుమ మురారి'. హ్మ్. సో, ఈ వీటన్నిటికంటే ముందు హ్మ్. ఒక్కసారి జర్నీ మాట్లాడుకుందామా? ఆ! చెప్పండి. మీరు సో, అడగండి నేను చెప్తా. 'అంబర్‌పేట్ సాయి'. 'అంబర్‌పేట్' అంబర్‌పేట్‌లో నుంచి ఫిల్మ్ ఉండేవాళ్ళం. నగర్. అవును. అక్కడే హ్మ్. ఉండేవాళ్ళం. అప్పుడు అంటే బేసిక్ స్కూలింగ్, కాలేజీ అంతా అంబర్‌పేటే. అక్కడి నుంచి ఉన్నప్పుడు నేటివ్ గుంటూరు కదా? నేటివ్ అంటే డ్యాడీ వాళ్ళందరూ హ్మ్. గుంటూరు. మమ్మీ వాళ్ళది విజయవాడ. బట్ నేను మొత్తం బాటప్ అంతా ఇక్కడే. నేను మళ్ళీ యూకేజీ ఆ టైం నుంచి ఇక్కడే అంబర్‌పేటే. సో, అలా అక్కడ ఫుల్లు స్టడీస్, స్కూలింగ్, కాలేజీ 'శ్రీరమణ థియేటర్'. శ్రీరమణ థియేటర్‌లో ఎక్కువ సినిమాలు చూడటం. మా నాన్నగారికి గూడా సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో, అలా వీక్లీ అది శ్రీరమణ వీక్లీ థియేటర్. హ్మ్. సో, 1 వీక్‌కోసారి సినిమా మారుతూ ఉండేది. సో, అలా ఆ సినిమాలు చూసి, చూసి, చూసి ఏదో తెలియకుండా మూవీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ అది ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎవరు తెలీదు మనకిక్కడ. సో, హ్మ్. అది మనం టెక్నికల్ సైడ్ ఎళ్దాం కొంచెం బెటరు. అంటే యాక్టింగ్ అంత ఈజీ కాదన్న విషయం అర్థమైంది నాకు. సో, సో, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేదసలు. లేదు. అసలు లేదా? ఇంట్రెస్ట్ లేదు. అదే సినిమాల్లో ఏదో పని జేయాలి. కానీ ఏం హ్మ్. పని జేయాలి? హ్మ్. ఆ అని క్లారిటీ. తెలుసుకోవడానికే మెల్లగా టైం పట్టింది. సో, అందుకని ఇంట్లో గూడా చెప్పాను నేను. సరే ఫస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్నారు. బీటెక్ చదవమన్నారు. బీటెక్ అయిపోయే టైంకి అప్పుడు ఇలా పర్స్యూ చేస్తూ తిరుగుతూ ఉండగా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఒకదానికి పనిచేశాను నేను. హ్మ్. అందులో ఒకాయన పరిచయమై గుణశేఖర్ గారి దగ్గర జాయిన్ అవ్వమంటే అక్కడికెళ్ళి ఆయన ఇంటర్వ్యూ జేసి మా ఆయనెక్కడ ఫ్రెండు? అక్కడే మీ శ్రీవారు, సురేందర్ గారు అక్కడ పరిచయం అయ్యారు. సో, అక్కడి నుంచి మేమిద్దరం కలిసి ఆ సినిమాలు జేయటం. తర్వాత మళ్ళీ నేను వేరే ఇంకో 2, 3 సినిమాలు. మళ్ళీ తర్వాత 'జక్కన్న' కాదు 'తిక్క' సినిమాకి మళ్ళీ కలిసి హ్మ్. పనిచేసాం సూరితో. సో, తర్వాత మళ్ళీ నేను ఇంకో 2 సినిమాలు చేయడం. అలా ఫైనల్‌గా మెల్లగా 'వివాహ భోజనం' కాన్సెప్ట్ వచ్చి దాన్ని సందీప్ కిషన్ ప్రొడ్యూస్ చేయటం. అలా అక్కడి నుంచి మొదలైందింక. హ్మ్. యాహ్! మీతో పాటు జోడీ భాను అనుకుంటా కదా? మా రైటర్ రైటర్. భాను. హ్మ్. భాను తర్వాత నందు గూడా జాయిన్ అయ్యాడు డైలాగ్స్‌కి. హ్మ్. తర్వాత ఇప్పుడు ముగ్గురం కలిసి పని చేసుకుంటూ ఉంటాం. హ్మ్. సో, భాను అక్కడ నాకు ఆ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అప్పుడు పరిచయం. హ్మ్. సో, అక్కడి నుంచి మనోడు రైటింగ్ సైడ్ ఎళ్ళాడు. నేను డైరెక్షన్ సైడ్ ఎళ్ళాము. సో, తర్వాత మీ మళ్ళీ కాంబో బాగా సెట్ కుదిరింది అయింది. కదా? సెట్ ఆ! అయింది. యాహ్! ఇప్పుడేంటి కామెడీ జోనరేనా? యాక్షన్స్ కూడా యాక్షన్ థ్రిల్లర్స్ అట్లా తీసే ఉద్దేశం ఉందా? అలా ప్రస్తుతానికైతే లేదు. ప్రస్తుతానికి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే జనాల్ని కొంచెం నవ్విచ్చి హ్యాపీగా అంటే హ్మ్. ఎవరికైనా లైఫ్‌లో అందరికి వాళ్ళ టెన్షన్‌లు ఉండుండొచ్చు. బట్ మనం కొంచెం రిలీఫ్ ఇస్తున్నాం గదా! ప్రస్తుతానికి అది వర్కౌట్ అవుతుంది. హ్యాపీ అన్నది ఫీలింగ్ మరి. సంక్రాంతికి రిలీజ్ 'నారి నారి నడుమ హ్మ్. మురారి' అనుకున్నప్పుడు హ్మ్. బేసిక్‌గా సంక్రాంతి అనేది చాలా అందరికి ఇట్లా అవునవును. ఉంటది. అవును. అసలే ఆ! 'చిరంజీవి' సినిమా వచ్చింది. ఆ! నవీన్ పొలిశెట్టి ఆ! మూవీ వచ్చింది. అవును. సో, అసలు ఆ టైంకి రిలీజ్ అనుకున్నప్పుడు బాగా కాన్ఫిడెంట్‌గా ఉండేనా? కొడతాం ఉండేది. మేము అంటే గూడాని? బేసిక్‌గా ఏమైందంటే ఫస్ట్ మేము దీపావళికో, దసరాకోనే రావాలి లాస్ట్ టైము. అప్పుడు గూడా 3 సినిమాలు, 4 సినిమాలు ఉన్నాయన్నారు. అలా ఎప్పుడు ఏ సీజన్ అయినా గాని సినిమాలెక్కువున్నాయి. హ్మ్. సో, ఫైనల్‌గా డిసెంబర్‌లో రిలీజ్ చేసేద్దాం అనుకున్నప్పుడు, డిసెంబర్‌లో 'శర్వా' గారిది ఆల్రెడీ 'బైకర్' అనే ఓ సినిమా వాళ్ళు డిసెంబర్ 6థ్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు యూవీ హ్మ్. వాళ్ళది. హ్మ్. అది మొత్తం కొంచెం సీజీ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల అది లాస్ట్ మినిట్‌లో ఇదయింది. పోస్ట్‌పోన్ అయింది. హ్మ్. సో, వాళ్ళు డిసెంబర్ 6థ్ ఎసారు గాబట్టి, మేము ఇంక ఇమ్మీడియేట్‌గా జనవరి 14థ్ చేసేద్దాం అని జెప్పి ఫిక్స్ అయ్యాం. హ్మ్. వాళ్ళది అది పుష్ అయింది. బట్ అయినా మనం ఇంకా డేట్ అది లాక్ చేసాం గాబట్టి, ఇంక దానికి అందుకే సంక్రాంతి సినిమాల్లో లాస్ట్ ఫిక్స్ అయింది మనదే. హ్మ్. సో, కానీ మాకు థియేటర్‌లు తక్కువొస్తాయని తెలిసినా కంటెంట్ మీద నమ్మకంతో ఇంకా ముందుకొచ్చాం. బట్ అది ఈరోజు కొంచెం బాగా ప్లస్ అయింది. హ్మ్. సో ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా హ్మ్. పెద్ద సినిమాలున్నాయి. అంటే 'ప్రభాస్' గారి సినిమా ఉంది. సో, ఆ టెన్షన్ ఉంటది గదా! 'చిరంజీవి' గారి సినిమా ఉంది. 'నవీన్ పోలిశెట్టి' సినిమా ఉంది. 'రవితేజ' గారి సినిమా ఉంది. లాస్ట్ మనం వచ్చాం. హ్మ్. కానీ స్టార్టింగ్ నుంచి అనుకున్నట్టు ఒక చిన్న ఇదేంటంటే సరే 'ప్రభాస్' గారిది 9థ్ తారీఖు వచ్చింది.
సో మనది 12వ తారీఖు నుంచి పండగ వాతావరణంలో ఉన్న సినిమాలన్నీ చిరంజీవి గారిది, రవితేజ గారిది, నవీన్ గారిది, సాయంత్రం మనది. సో ఈ ప్రాసెస్‌లో మాకేంటంటే ఓ చిన్న అడ్వాంటేజ్, శర్వానంద్ గారు ఆల్రెడీ సంక్రాంతికి 2 సార్లు ఆయన సినిమాలొచ్చినప్పుడు ఆ 2 పెద్ద హిట్‌లయినాయి. అండ్ ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయనతో పాటు వచ్చిన సినిమాలు గూడా అన్నీ ఆడినాయి. సో ఆయనకే గాకుండా వచ్చే సినిమాలకు గూడా లక్కీ అని జెప్పి మేము క్యాంపెయిన్ గూడా అలానే స్టార్ట్ చేసాము ప్రమోషన్. బట్ అది మళ్ళీ రిపీట్ అయింది. వర్కౌట్ అయింది. వెరీ హ్యాపీ. యాహ్! అసలు టైటిల్ బాలకృష్ణ గారి సినిమా టైటిల్ 'నారి హ్మ్. నారి నడుమ మురారి' హ్మ్. ఎవరి థాట్ అది అసలు? అది లేదు. అంటే ఇప్పుడు ఆబ్వియస్‌గా ఇద్దరు అమ్మాయిలున్నారు సినిమాలో. ఒక హీరో ఉన్నాడు. సో ఏం టైటిల్ పెట్టాలి? ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది గాబట్టి ఫ్లాష్ బ్యాక్‌లో అక్కడ ఆ చిన్న ఏదైతే మ్యారేజ్ కాన్సెప్ట్ ఉంటుందో, సో డైరెక్ట్‌గా ఆవిడ పెట్టేస్తే తెలిసిపోతుంది. కంటెంట్ ఆ! చెప్పేసినట్టుంటుంది. ఆ! హ్మ్. ఇది పెళ్లి నేపథ్యంలో అని తెలిసిపోతుంది అని చెప్పకుండా, సరే కొత్త టైటిల్ ఏమన్నా ఎతుకుదాం. హ్మ్. కానీ ట్రెండీగా ఇప్పుడు కొత్తది పెట్టినా జనాల్లోకి తీసుకెళ్ళాలంటే మళ్ళీ దానికి ఏదో మార్కెటింగ్ జేయాలి. దాని బదులు హ్మ్. తెలిసిన టైటిల్ అయితే బెటర్ అని ఆలోచనలో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్పారు యాక్చువల్లీ. అనిల్ గారు అన్నారు ఒకసారి. నేను అది హీరోకి చెప్తే హీరో గారు ఇమ్మీడియేట్‌గా బావుందని హ్మ్. ఆయనకి బాలకృష్ణ గారికి కొంచెం మంచి పర్సనల్ ర్యాపో ఉండటం వల్ల ఆయనే ఫోన్ చేసి అడిగారు. అడగంగానే ఆయన ఇమ్మీడియేట్‌గా హ్యాపీగా అండ్ వాళ్ళ 'అన్‌స్టాపబుల్' షోలోనే ఆ టైటిల్ లాంచ్ చేసి హ్మ్. ఆయనే ముహూర్తం పెట్టారు. టైటిల్ లాంచ్ ముహూర్తం పెట్టి హ్మ్. ఆయనే లాంచ్ చేశారు. సో దానివల్ల ఇయన్నీ బాగా ప్లస్ అయిందని మేము అనుకుంటున్నాం. బాలకృష్ణ గారు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా! ఆ సినిమా రిలీజ్ తర్వాత శర్వా గారు ఫోన్ చేసి థాంక్ యూ సార్ మీ టైటిల్ వల్ల మాకిదంటే, నేనే నీకు థాంక్ యూ చెప్పాలి నా పేరు నిలబెట్టావు అని ఆయన చెప్పారట. వెరీ హ్యాపీ. అండ్ 'శర్వా'కి 'రామ్ చరణ్‌కి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది కదా! అవునవునవును. సో, 'రామ్ చరణ్' కాంప్లిమెంట్స్ ఏంటంటే చూసారట? చూసే ఉంటారు. మరి అది శర్వా గారు మాకు చెప్పలేదు గానీ, బట్ వాళ్ళు బాగా క్లోజ్. వాళ్ళిద్దరు ఉన్నప్పుడే ఆ షోలో 'బాలయ్య బాబు' షోలో ఇది హ్మ్. హ్మ్. లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు రామ్ చరణ్ గారు గూడా ఉన్నారక్కడ. హ్మ్. హ్మ్. సో, వెరీ హ్యాపీ. యాహ్! శ్రీ విష్ణు కనిపిచ్చాడు అవును. ఫైనల్‌గా. అవును. అదొక ట్విస్ట్ లాగుంది బావుంది. అవును. సో, ఎట్లా ఫ్రెండ్ ఆ! ఫ్రెండ్ అని ఫ్రెండ్‌షిప్ చెప్పి అంటే కుదిరిందా? కాదు లేకపోతే కదా! అంటే ఐడియా ఎట్లా? ఆ క్యారెక్టర్‌కి ఆ టైంకి ఎవరో ఒకళ్ళు గెస్ట్ రోల్‌గా వచ్చి చేయాలి. సో, తెలిసిన వాళ్ళైతే ఇంక ఈజీగా అడగొచ్చు గదా! అని జెప్పి ఆయనతో ఆల్రెడీ బానే నేను ఒప్పుకున్నాడు. ఆయనతో ఓ సినిమా చేశాను. అండ్ అనిల్ గారు హ్మ్. కూడా వాళ్ళకి మంచి ర్యాపో ఉండడం వల్ల అనిల్ గారు ఫోన్ చేసి అడగడం వల్ల ఆయన ఓకే అన్నారు. సో, అది బానే హెల్ప్ అయింది హ్మ్. యాక్చువల్‌గా. చాలా పెద్ద హెల్ప్ అయింది. ఇండస్ట్రీలో కంటెంట్ హ్మ్. ఇవన్నీ ఇప్పుడు కంటెంట్ అనంగానే అదొక పెద్ద వైడ్ సబ్జెక్ట్ అయిపోయింది. అవును. సో, మీ పర్స్పెక్టివ్ ఏంటి? ఎట్లా చూస్తారు? అంటే ఎప్పుడైనా అంటే కంటెంట్ ఈస్ ద కింగ్ అని ఎప్పటినుంచో అంటూనే ఉన్నారు. అంటే కంటెంట్ ఉంటే మనం ఎంత కాన్ఫిడెంట్‌గా అయినా ఉండొచ్చు. అంటే అది కథ కరెక్ట్‌గా కుదిరి అన్నీ ఉంటే మనం ఒక్కోసారి కథ లేకుండా కొన్ని కొన్ని సార్లు కాంబినేషన్‌ల వల్ల కూడా ఆడుండొచ్చు సినిమాలు. హ్మ్. అది హ్మ్. గూడా మేబీ లక్ ఫ్యాక్టర్ రిలీజ్ టైమ్ ఇవన్నీ హ్మ్. గూడా యాడ్ అవుతాయి. కానీ కంటెంట్ ఉన్నప్పుడు మటుకు ఎప్పుడు తప్పు చేయలేదు. ఏ సినిమా గూడా ఇబ్బంది పడలేదు. ఏ సినిమాకైనా కంటెంట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అంటే హ్మ్. మనకి అందుకే ఎక్కడికెళ్ళినా నేను ఫస్ట్ మా రైటర్ల గురించి చెప్పేదేంటంటే ఫస్ట్ కథ మొదలయ్యేదే రైటర్ల దగ్గర హ్మ్. నుంచి. సో, వాళ్ళు రాసిన కంటెంట్ బావుందంటేనే దాని తర్వాత నిర్మాత గాని, హీరో గాని అందరూ వాళ్ళ వాళ్ళ వాల్యుబుల్ ఇన్‌పుట్స్ తర్వాత తీసుకోవచ్చు గానీ ఫస్ట్ ఆ కంటెంట్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది బావుందంటే జనాల్లోకి ఈజీగా ఎళ్ళిపోతుంది. సో, ఒక సబ్జెక్ట్ అనుకున్న దగ్గర నుంచి దాన్ని మొత్తం డైలాగ్ వర్షన్ దాకా హ్మ్. వచ్చేదాకా ఎంత హ్మ్. టైం తీసుకుంటారు బేసిక్‌గా? డిపెండ్స్ అండి. ఒక్కోసారి అది చాలా ఫాస్ట్‌గా ఆసువుగా అలా అయిపోతుంది. ఒక్కోసారి అది క్రాక్ అవ్వక ఎక్కడో మధ్యలో హ్మ్. ఆగి హ్మ్. అది ఎలా ఎళ్ళాలి ఏంటి? అందులో ఈ కామెడీ వాటికేంటంటే ఒక్కోసారి కామెడీ ఆహ్, వ్ చూడ్డానికి ఒక్కోసారి ఈజీగా ఉండొచ్చు. కానీ రాసేటప్పుడు గూడా అది అవును. ఒకింత మళ్ళీ ఓవర్ బోర్డ్ ఎళ్ళిపోయి కొంచెం పక్కకెళ్ళిపోతే ఇప్పుడు క్లీన్ కామెడీ అంటున్నారు. అప్పుడు కొంచెం వేరే ఏమన్నా అంటారేమో. హ్మ్. సో, అది గూడా దృష్టిలో పెట్టుకొని సో, దానికి తగ్గ ఎక్సర్‌సైజ్ దానికి జేయాలి. సో, ఎంత లేదన్నా టైం అయితే పడుతుంది. ఒక 2, 3 మంత్స్ అయితే ఈజీగా పడుతుంది. సో, ఇంక అంతకు మించి ఎక్కువ పడుతుందా లేదా అన్నది ఆ సబ్జెక్ట్ బట్టి. ఇప్పుడు ఈ 'నారి నారిలో' గూడా ఆహ్, అసలు నరేష్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, అవును. అవును. ఇంకొక హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు అవును. గదా! హ్మ్. ఆయన పేరేంటో? సంపత్ గారు. ఆ! సంపత్ ఆ! గారు. ఆ! వాళ్ళ కాంబో ఉన్నప్పుడు ఆయన నానా రకాలుగా అంటున్నా ఆ! గూడా అవును. హ నవ్వుతూ తీసుకుంటాడది. ఆ అంటే క్యారెక్టర్ అట్లా ఇంకోటి 'నరేష్' గారి క్యారెక్టర్ యాక్చువల్‌గా 'నరేష్' గారి క్యారెక్టర్ గూడా కార్తీక్ సినిమాలో అనే పేరు పెట్టడం. సినిమాలో అది చాలా కత్తి మీద సాము లాంటిదది. అవును. అవును. కొంచెం ఇటయిందంటే అది చాలా ఇబ్బందిగుంటుంది. రాసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి. స్క్రీన్ ప్లేలో ఆ! చూసేటప్పటికి డిఫరెంట్. సో, అది ఇంప్రూవైజేషన్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళు గదా! చేస్తారు. ఆర్టిస్ట్‌లు. మాక్సిమం చేస్తారు. బట్ మనం ఏది చెప్పినా అంటే వాళ్ళు గూడా ఏంటంటే కొన్ని కొన్ని సార్లు వాళ్ళ క్యారెక్టరే వాళ్ళకి తెలుసు గాబట్టి అంటే కథంతా తెలిసినా హ్మ్. వాళ్ళు రోజు వచ్చి వాళ్ళ సీన్ పేపర్‌లో వాళ్ళ క్యారెక్టరే చూసుకుంటారు. ఇప్పుడు మనం ఎళ్లి నరేషన్ ఇచ్చినప్పుడు సరే సినిమా కథంతా ఇది. మీ క్యారెక్టర్ ఇది అని చెప్తాం.
కానీ వాళ్ళు రోజు వచ్చినప్పుడు రోజు కథంతా గుర్తుండదు వాళ్ళకి. అవును. రోజు వాళ్ళ సీన్ పేపర్ చూసి ఓకే అని అవును. యాక్షన్ చేస్తారు. సో, చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తారు. హ్మ్. అవి కొంచెం మన మన బోర్డర్ దాటి ఎళ్తున్నప్పుడు మనకి చెప్పుకోవాలి. మన కథంతా తెలుసు కాబట్టి మనం సరే, సరే అంత అక్కర్లేదు కొంచెం లేకపోతే హ్మ్. ఇదొద్దు ఇది బాగుంది ఇది చేసేయండి అలా. సో, హ్మ్. అందులో ఆ అమ్మాయి సిరితో పాటు ఆయన చేసింది చాలా బా అది ఫన్నొచ్చింది. వర్కౌట్ అయింది బాగా. అవును. అది ఎందుకు అంటే నరేష్ గారు చేయటం వల్ల కూడా అది ప్లస్ అయింది. ఎందుకంటే ఆయన మనకి ఆహ్, సినిమా గాకుండా బయట గూడా ఆయన మనకి ఎలాంటి వ్యక్తో తెలుసు గాబట్టి, హ్మ్. ఆ జోవియల్‌నెస్ ఇది ఆయన ఆ స్పోర్టివ్‌నెస్ హ్మ్. దానివల్ల అది బాగా పేలింది. అండ్ సంపత్ గారిది ఈయన కాంబినేషన్ గూడా హ్మ్. చాలా బాగా వర్కౌట్ అయిందది. రియల్ లైఫ్‌లో చూసినవే కొన్ని సార్లు మనం సినిమాల్లో రాసుకుంటూ ఉంటారు. హ్మ్. సో, అట్లా ఈ మూవీలో ఏదన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఇది యాక్చువల్‌గా ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో అది మా రైటర్ భాను ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్‌కి ఒకడికి జరిగిందిది. ఓహ్! సో, అందుకని దాని నుంచి ఇంక మిగతా అట్లా ఇదంతా పుట్టింది. అట్లా పుట్టిందిక్కడ. అదే. ఓహ్! అండ్ సామాజికవర్గంలో గూడా అలా పుట్టిందే. అది గూడా హ్మ్. అంతే. అంటే అది, సూపర్ ఫన్నుంటది. అది వాళ్ళ ఫ్రెండ్‌కి జరిగింది అని అన్నా గాని అది చాలా మందికి రిలేట్ అవుతుంది. ఎందుకంటే హ్మ్. మనమే ఏదో పెళ్ళికెళ్తాం. అవును. ఎవరో ఒక అమ్మాయి నచ్చొచ్చు. హ్మ్. కనుక్కుంటే అరే! దూరం రిలేటివ్ అవుతుంది అనగానే చిన్న హ్యాపీనెస్. కట్ చేస్తే చెల్లవుతుంది అనేసరికి చిన్న భయం. అవును. అయ్యో! అనుకోని ఎళ్ళిపోతాం గదా! అలా వాట్ ఇఫ్ అని జెప్పి అక్కడి నుంచి అలా 2 కుదిరినాయి అలా. హ్మ్. అండ్ మళ్ళీ 'శ్రీ విష్ణుతో' మూవీ స్టార్ట్ అయినట్టుంది. ఎప్పటినుంచి? అది నెక్స్ట్‌దది. అది మార్చి నుంచి అలా ఉంటుంది. అదే జానర్ ఎట్లుంటది? అది కూడా ఎంటర్‌టైనరే. కాకపోతే కొంచెం ఈసారి కొంచెం క్రైమ్ హ్మ్. కామెడీ లాంటిది. హ్మ్. సో, ఏంటి ఒక రాబోయే 5 ఇయర్స్‌లో గాని హ్మ్. హ్మ్. 'సాయిరామ్ అబ్బరాజు' అదే రామ్ హ్మ్. ఆ! అబ్బరాజుని ఆ! ఎలా చూడబోతున్నాం? ఇలానే చూస్తారు. ఏమి మార్పు ఉండదు. మీ ఇంటికొచ్చి భోంచేసి ఎళ్తుంటాము. ఇలానే సినిమాలు చేస్తూ ఉంటాం అంతే. మా వాటెవర్ మనకి ఆ హ్మ్. టైంకి వచ్చిన మన ఐడియాస్ ఏంటి, కథలేంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. హ్మ్. ఇంకా ఇండస్ట్రీలో బాగా క్లోజ్ పీపుల్ ఎవరు ఎక్కువ అసోసియేట్ అయ్యి ఉంటారు మీతో? ఎవరు అంటే బేసిక్‌గా అది సూరిబాబు ఓకే. ఓకే. మామూలుగా ఈ ఫ్రెండ్స్ ఓకే. ఇంక అంతే ఆహ్, ఇంక పొద్దున్న లేచి మా వర్క్స్ మావి అంతే కదా! అంటే క్లోజ్ ఏం లేదు. సినిమా బట్టి. ఏ హ్మ్. సినిమాకి ఆ సినిమానే. ఈ సినిమా ఉన్నప్పుడు ఆ యొక్క ఆర్టిస్ట్‌లు గాని, వాళ్ళు గాని అదయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా. ఇప్పుడు 'నరేష్' గారు కొంచెం ఎక్కువ క్లోజ్ అని చెప్పొచ్చు. హ్మ్. 'నరేష్' గారు, హ్మ్. 'సుదర్శన్' గారు, 'సత్య' ఇప్పుడు 'శర్వానంద్‌తో' వర్క్ చేశారు కాబట్టి ఒకసారి ఆయన వర్కింగ్ స్టైల్ ఎట్లుంటదో చెప్పండి? అంటే ఆయన చూడంగానే ఫస్ట్ కొంచెం ఒక తెలియని భయమైతే ఏస్తది. నేను హ్మ్. ఆయనకి కూడా చాలా సార్లు చెప్పాను. కానీ అంటే వెరీ కొంతమంది ఉంటారు గదా! ఒక స్టార్ ఇది వచ్చిన తర్వాత ఆ! ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొనే మీరు సీన్స్ లేదు. రాయాలి లేదు. ఇవన్నీ అలా ఉంటాయి ఏమి గదా! ఉండదు. హ్మ్. అది బేసిక్‌గా మనకి పర్సెప్షన్ అది. బయట నుంచి హ్మ్. చూసేటప్పుడు అలా అనిపిస్తుంది. కానీ లేదు. 'శర్వా' గారికి నేను ఫస్ట్ కలిసినప్పుడు ఎలా అయితే ఉన్నామో, ఇప్పుడు లాస్ట్ సినిమా అయిపోయినప్పుడు గూడా అలానే. అంతే హ్యాపీగా జరిగింది జర్నీ. హ్మ్. ఆయనకి కథ చెప్పినప్పుడు ఎలా అయితే విన్నారో, కథ విన్న తర్వాత ఆయన ఒకటే ఒకటి క్లైమాక్స్ ఏదో కొంచెం ఒకసారి అంటే ఫస్ట్ చెప్పిన క్లైమాక్స్ వేరే. హ్మ్. కొంచెం అది చూడండి అన్నారు అంతే. తర్వాత ఏ రోజు ఆయన స్క్రిప్ట్ గురించి మాట్లాడలేదు. మేమే గ్యాప్‌లో దాన్ని మార్చుకొని ఎళ్లి చెప్తే సూపర్ నేను ఇదే కావాలని చెప్పానన్నాడు. హ్మ్. అంతే. ఆయన సెట్‌లో గూడా టైంకొచ్చేస్తారు. అంటే ఇంతకుముందు బేసిక్‌గా ఎప్పుడో మాట్లాడారు. ఆయన కొంచెం లేట్‌గా వస్తారు అది. హ్మ్. నాకైతే అదేం లేదు. హ్మ్. చాలా ఎర్లీగా వస్తారు. నో ఆహ్, కాంట్రోవర్షియల్. అస్సలు హ్మ్. వస్తారు. యాక్టింగ్ హ్యాపీగా చేసుకుంటారు. మళ్ళీ ఆ పక్కనే చైరేసుకొని అలా కూర్చొనుంటాడు. మళ్ళీ షార్ట్ రెడీ అనగానే వచ్చేస్తారు. అండ్ వచ్చినప్పుడు పైగా ఇది కామెడీ సినిమా, ఎంటర్‌టైన్ సినిమా. అందరితో జోవియల్‌గా జెల్ అయిపోయి హ్మ్. హ్మ్. జోకులేసుకుంటూ, నవ్వుకుంటూ అలా హ్మ్. హ్యాపీగా సాగింది సినిమా. డైరెక్టర్ ఒక ట్రయల్స్ చేస్తున్న దీని నుంచి ఇప్పుడైతే రొటీన్‌లో పడిపోయారు. అంతా ఓకే. ఇప్పటి వరకు అయిన మూవీస్ గాని, మూవీ జర్నీ అంతా హ్మ్. తీసుకుంటే హ్మ్. బిగ్ లెసన్ ఏం నేర్చుకున్నావు అంటే ఏంది? బిగ్ లెసన్ అంటే అదే ఏదైనా అంత ఈజీ అయితే కాదిక్కడ. టైమ్ టేకింగ్ ప్రాసెసే. దానికి తగ్గట్టు మనం హార్డ్ వర్క్ అయితే జేయాలి. ఈజీగా అయిపోతుందని వేరే వాళ్ళని చూసి వాళ్ళకి ఈజీగా దొరికింది వాళ్ళకి ఈజీగా దొరికిందని మనకు అనిపియచ్చేమో గానీ, వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. సో, ఇక్కడేంటంటే మనం ఇప్పుడు ఒక రొటీన్‌లో పడ్డట్టు ఇప్పుడు 2 సినిమాలు అయిపోయినాయి. ఓకేలే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతి హ్మ్. సినిమా ఫస్ట్ సినిమాలానే. ఒకప్పుడు మేబీ అది కొంచెం ఆ స్కోప్ ఉండేదేమో. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కి ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఈ హ్మ్. సిట్యుయేషన్స్‌లో మనము జనాలు గూడా చాలా ఇంటెలిజెంట్. వాళ్ళు గూడా వరల్డ్ కంటెంట్ అంతా చూసేస్తున్నారు. సో, మనం వాళ్ళని మనం అయితే ఎంటర్‌టైన్ జేయాలి. లేదా థ్రిల్లర్ సినిమా అయితే థ్రిల్ జేయాలి. హారర్ అయితే భయపెట్టాలి. పెద్ద యాక్షన్ సినిమా అయితే లార్జర్ థాన్ లైఫ్ చూపియాలి. హ్మ్. మామూలుగా అయితే అందుకే ఇందాక మీరడిగినట్టు ఆ కంటెంట్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఆ కంటెంట్ ఉంటేనే హ్మ్. జనాలు చూస్తున్నారు. హ్మ్. లేపోతే చూడట్లేదు. అండ్ దట్ టూ ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ అవును. గూడా వచ్చినప్పుడు
వాళ్ళకి కూడా కంటెంట్ నచ్చితేనే కొంటున్నారు. సో, దానికి తగ్గట్టు అండ్ ఈ బడ్జెట్స్ అన్నీ గూడా మారిపోయినాయి. ఒకప్పుడన్నా కొంచెం బడ్జెట్స్ అవి. ఇప్పుడు జనాలు థియేట్రికల్ బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్నవి 2. సో, వీటన్నీ చూసుకుంటూ చేయాలి గాబట్టి, సో, ఇదే పెద్ద లెసన్ ఇప్పుడు. ప్రతి సినిమా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటూ ఎళ్ళాలి అంతే. బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ నిజమే. బిజినెస్ ని దృష్టిలో అంతే. పెట్టుకొని అవును. అండ్ ముందు నుంచి ఆ బజ్ అనేది క్రియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అవును. కదా అవును. ఏదైనా అవును. ప్రాజెక్ట్ ఆ అనౌన్స్మెంట్ ప్రాజెక్ట్‌కి అయితే అనౌన్స్ అయిన తర్వాత ఆ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? అండ్ వాళ్ళకి తెలియాలి. మనం ఒక్కోసారి మన చుట్టుపక్కల ఓ 10 మందికి తెలుసు, దాని గురించి మాట్లాడుతున్నారు, అందరికి తెలుసు అనుకుంటే తప్పు. ఎందుకంటే అటు ఆ శ్రీకాకుళం నుంచి ఇటు మొత్తం అంతా అన్ని ఏరియాలు కవర్ అవ్వాలంటే మరి అంతమందికి సినిమా గురించి తెలియాలంటే మనం దాని ప్రమోషను, దాని ఇది అంతా కూడా రీచ్ అంతా కరెక్ట్‌గా ఉండాలి. సో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో గమనించిన ఆర్ అబ్జర్వ్ చేసినది ఏంటి మేకింగ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి మేకింగ్‌లో అంటే ఫస్ట్ అప్పుడు నేనొచ్చినప్పుడైతే రీల్ ఉండేది. ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి కొంచెం ఈజీ. అప్పుడైతే యాక్చువల్‌గా రీల్ ఉన్నప్పుడు ఇంకా బెటర్ ఏమో. ఎక్కువ వన్ మోర్‌లు ఎక్కువ చేయకుండా నీట్‌గా రిహార్సల్ చేసి నీట్‌గా అయిపోయేది. డిజిటల్ ఉంది కాబట్టి అది ఎక్కువ వెళ్ళిపోతుంది. దానివల్ల టైం వేస్ట్ కూడా అవుతున్న ఛాన్సులు ఉంటాయి కొన్ని కొన్ని సార్లు. మనకంత అవ్వలేదు గానీ బట్ మేబీ అవ్వచ్చు. అండ్ ఇంక అంతే అంటే పెద్ద చేంజ్ ఏంటే మనం ఈ కంటెంట్ అంతా మారింది. ఒకప్పుడున్న కంటెంట్ వేరు. ఇప్పుడు కంటెంట్ వైడర్ ఆడియన్స్‌కెళ్ళింది. అండ్ ఇవి పాన్ ఇండియా ఎక్కువైపోయింది. అప్పుడు అసలు పాన్ ఇండియా అనే టాపిక్కే అవును లేదు. ఇప్పుడు ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా అంటున్నారు పాన్ వరల్డ్ అంటున్నారు పాన్ అంటే వరల్డ్ అంటారు. మీ పర్స్పెక్టివ్ లో ఏంటి అసలు వాట్ ఈస్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఎట్లా అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు 'పుష్ప' సినిమా ఉంది. అది పాన్ ఇండియా అయింది తీసిన తర్వాత. అంటే ఫస్ట్ పార్ట్ అయితే మామూలుగా ఇక హిందీ వాళ్ళు బాగా విపరీతంగా లైక్ అవును చేసేసరికి ఇంక అది అయిపోయిన తర్వాత పార్ట్ 2 ఖచ్చితంగా పాన్ ఇండియా అంటే ఇక వాళ్ళకి అది నచ్చింది కాబట్టి మనం వెళ్లి క్యాటర్ చేస్తున్నాం. అలా కొన్ని సినిమాలు అవుతాయి. ప్రతి సినిమా ఇప్పుడు 'నారి నారి' సినిమా తీసుకెళ్ళి నేను పాన్ ఇండియా అని చెప్పలేను. అలా సో దానికి కావాల్సిన సబ్జెక్ట్ ఇప్పుడు 'కేజీఎఫ్‌లు', 'కాంతారాలు', 'సలార్‌లు' ఇలాంటి సినిమాలు పాన్ ఇండియా అంటే వెరీ గుడ్. అలాంటి సినిమాలు ఇప్పుడు 'రాజమౌళి' గారి సినిమాలన్నీ పాన్ ఇండియా. ఆయనదైతే పాన్ వరల్డ్ సినిమా. సో ఆయన ఇంకా గట్టిగా మాడితే నెక్స్ట్ పాన్ యూనివర్స్ చేసేస్తారేమో ఆయన. సో అలాంటి పాన్ యూనివర్స్ అలాంటి కంటెంట్‌లు అది ఓకే. ఎందుకంటే అది ఎవరు చూసినా నచ్చుతుంది. అవును మనలాంటి కథలు ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల వరకు, తెలుగు ప్రజలు ఎక్కడున్నారో అక్కడి వరకు అలాంటిది మనది అంతే. ఎవరు మంచి ఫేవరెట్ నీకు చిన్నప్పటి నుంచి ఆరాధించే డైరెక్టర్ ఎవరంటే ఎవరి చిన్నప్పటి పేరు నుంచే అలా అంటే అప్పుడు అంత ఆరాధించేంత తెలీదు కాబట్టి ఒక ఏజ్ వచ్చాక మళ్ళీ చిన్నప్పుడు టీవీల్లో చూడటం వల్ల ఫస్ట్ అరే ఎవర్రా ఇది ఆ 'శివ' సినిమా ఎవరో తీశారని చెప్తే 'రామ్ గోపాల్ వర్మ' అనే పేరు. తర్వాత మనం కాలేజ్‌లో మేము ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు 'పూరి జగన్నాథ్' గారు. సూపర్ ఇది అది ఇది అని. తర్వాత ఇప్పుడు ఆబ్వియస్‌గా రాజమౌళి గారు గాని, వినాయక్ గారు గాని అది కమర్షియల్ స్టైల్ సినిమాలు కదా! నేనిప్పుడు మా జోనర్‌లో మేము సినిమాలు చేస్తున్నప్పుడు మేము వెనక్కెళ్ళి సినిమాలు చూసినప్పుడు గనక ఈవీవి గారు గాని, జంజాల గారు గాని ఆ కామెడీ అవి. అనిల్ రావిపూడి గారు కూడా ఫుల్ కామెడీలు చేస్తున్నారు. ఫుల్ ఎంటర్‌టైనర్. ఇప్పుడు ఆయన వరుసగా 9 ఇట్లు సక్సెస్ మెషిన్ 9 ఇట్లు కొట్టమంటే మామూలుగా అందులో ఈ సంక్రాంతికి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు కాబట్టి సో, ఈస్ అండ్ ఆల్సో ఇన్‌స్పిరేషన్. మీది కూడా నార్మల్ విషయం ఏం కాదు అదే అదే. అవి 3 సినిమాలు వరుసగా హిట్ అనేది మరి ఇంకా ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నాం. అక్కడి దాకా ఎళ్ళాలి కదా! అదే. బట్ కానీ అదే ఆ ప్రాబ్లమ్ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. ఎవ్రీ టైమ్ ఇట్స్ ఇప్పుడు ఆయనకైతే ఇంకా అండ్ ప్రాబ్లమ్ ఉంటదేమో. సక్సెస్ కిక్ అనేది హ్మ్. ఎట్లా ఎట్లా తీసుకుంటారు అంటే దాన్ని ఒక ప్రెషరా స్ట్రెస్ ఉంటదా లేదు. రెస్పాన్సిబిలిటీస్ లేదు. అంటే పెరుగుతాయా పెరుగుతాయి. అంటే అదే చెప్తున్నా కదా! ఇది మేబీ ఇంతకుముందయితే సక్సెస్ అంటే సక్సెస్ అన్నట్టు ఉండేదేమో. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆ సక్సెస్ వచ్చే టైంకి మనం ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం. ఆ సినిమా రిలీజ్ చేసేంత హడావిడి వరకు ఎళ్ళిపోయి, హమ్మయ్య! అని అనుకోంగానే సెట్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అన్నదానికి ఎళ్ళిపోవాల్సొస్తుంది కాబట్టి మరీ మనకింకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాం. ఓకే. ఒక 1 ఇయర్ గ్యాప్ అంత లేదు. ఈ నెక్స్ట్‌ది మొదలెట్టే లోపల అప్పుడప్పుడు అనివార్య కారణాల వల్ల గ్యాపులు అవును గూడా వస్తుంటాయి. ఇప్పుడు అవును యాక్చువల్లీ నాకు 'నారి నారియే' 2 ఇయర్స్ పట్టింది. కానీ అది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అన్నీ ఒకేసారి ఇంటర్నల్ ఇష్యూస్ అన్నీ జరిగినాయి. అంటే అలా ఏం లేదు. అంటే ఇప్పుడు 'శర్వ' గారు 2 సినిమాలు చేస్తున్నారు బ్యాక్ టు బ్యాక్. ప్రొడక్షన్ వాళ్ళవి కొన్ని మధ్యలో ఇబ్బందులొచ్చినాయి. అన్నీ దాటుకొని ఫైనల్‌గా మనం బయటకొచ్చేసరికి టైం పట్టింది. లేకపోతే తొందరగానే అయ్యేదేమో. సో, లిటరల్లీ దానివల్ల ఒక నాకంత అనిపియట్లేదు. పురిటి నొప్పులు అనొచ్చు ఆ! రిలీజ్ వరకు ప్రతిది ఏ సినిమా అయినా అంతే రిలీజ్ టైమ్‌కి ఇట్స్ డెలివరీ పెయినే. అంతే ఎందుకంటే కంటెంట్ అంతా ఎంత ముందుగా అన్నీ రెడీ చేసుకున్నా, ఆ లాస్ట్ మినిట్‌లో మనం కంటెంట్ పంపియటము, ఆ మ్యూజిక్, ఆర్ఆర్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ అవుతుంటాయి. హ్మ్. ఈ 'నారి నారి' రిలీజ్ తర్వాత అంటే బేసిక్‌గా మూవీ అనుకున్నప్పుడు ఒక ఎత్తు, ఆఫ్టర్ రిలీజ్ టాక్ ఇవన్నీ అంటే
థియేటర్‌లో చూసినప్పుడు హ్మ్. ఆడియన్స్ ఆ! నవ్వులు గాని, ఆ అవును. విజిల్స్ గాని అవును. ఏదన్నా ఆ! వచ్చినా ఆ! బా పేలినాయి గదా! అవును. సో, ఎట్లుండే అదే ఆ రోజు సీన్ ఎట్లుండే? ఏమైందంటే మాది పైగా 14థ్ సాయంత్రం ఏసాం. హ్మ్. అదేదో ముహూర్తం పెట్టి 5:49 పీఎం అన్నట్టు ఏసారు. సో, ఫస్ట్ ఆ మీడియా షో ఎ ఎక్కడైతే ప్రసాద్ ఐమాక్స్‌లో ఏసారో అక్కడ నేను, మా రైటర్ భాను మేమందరం ఎళ్లి ఆ ఎనకాల నించొని చూస్తూ హ్మ్. వీళ్ళు ఎక్కడెక్కడ నవ్వుతున్నారు, ఎక్కడెక్కడ నవ్వుతున్నారు అలా, 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 అలా హ్మ్. మొత్తం ఇంటర్వెల్ బయటకొచ్చి వాళ్ళందరూ బావుంది అనేసరికి ఒక తెలియని హ్యాపీనెస్. తర్వాత మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ అనేసరికి అప్పుడు వాళ్ళు బయటకొచ్చి అదిరిపోయింది అది ఇది హ్మ్. అనేసరికి ఇంక అప్పుడు ఫైనల్‌గా హ్మ్. ఈ ఫుల్ ఫుల్ హ్యాపీ అయింది. దాని తర్వాత ఇంక అక్కడి నుంచి నైట్ షోకి మెల్లగా టాక్ స్ప్రెడ్ అవ్వటం. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా వర్డ్ ఆఫ్ మౌత్‌గానే ఎళ్ళిపోయింది సినిమా. హ్మ్. మనం ఎక్కువ చేయకపోయినా వర్డ్ ఆఫ్ మౌత్‌గా. ఇప్పుడంతా మల్టీ స్టారర్ క్రేజ్ బాగుంది గదా! హ్మ్. ఇండస్ట్రీలో. హ్మ్. హ్మ్. సో, ఆహ్, నువ్వు చేయాల్సొస్తే ఆ! ఏ స్టార్స్‌తో మల్టీ స్టారర్? చెయ్యాల్సొస్తే అంటే ఆర్ మన స్టేజ్ మీద శర్వా గారన్నట్టు శర్వా గారు, విష్ణు గారితో ఈజీగా చేసేయొచ్చు. అంటే ఈజీగా. ప్రస్తుతానికి ఇద్దరితో చేసున్నాను గాబట్టి హ్మ్. కొంచెం కంఫర్ట్ లెవెల్ ఎక్కువుంటుంది. ఇప్పుడెట్లయితే చిరంజీవి ఆ! చిరంజీవి గారు, ఆ! వెంకటేష్ గారు ఆ! ఆ! చేశారో అట్లా పెద్ద స్టార్స్‌తో చేయాలనుంటే? వెంకటేష్ గారు, శ్రీ విష్ణు గారితో జేయాలని అలా. హ్మ్. ఏదో అంటే ఒక పెద్ద స్టారు, ఒక ఆహ్, మన హీరోలు అలా యంగ్ హీరో. యంగ్ హీరో అండ్ ఒక సీనియర్ హీరోతో అలా. హ్మ్. సో, ఇంకా ఈ జానర్ చేయాలి అని అనుకున్నదేమన్నా ఉందా? ఓన్లీ కామెడీతో ఇట్లా ఎళ్దామనుందా? అంటే ఏది చేసినా దానిలో కామెడీ పెట్టుకొని ఆ! చేసుకుందామని అంతే. ఇప్పుడు యాక్షన్ అయితే యాక్షన్ కామెడీ. హ్మ్. అలా ఏదో ఒక హారర్ కామెడీ. అలా కామెడీ ఉంటూనే మిగతా ఎలిమెంట్ కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై సో, చేద్దామని. అసలు మీరు తీసే సినిమాలకి ఫస్ట్ క్రిటిక్ ఎవరు? ఫస్ట్ మేమే. మాకు మేమే కొట్టుకుంటాం. ముగ్గురం ఉన్నాం కాబట్టి హ్మ్. ఇది బావుంది, ఇది బాలేదు, ఇది బావుందని అనుకోని ఫైనల్‌గా ముందుకెళ్ళిన తర్వాత మేజర్‌గా హీరోలు గాని, హ్మ్. ఎవరితో చేస్తున్నామో వాళ్ళ ఒపీనియన్ తెలిసిపోతుంది. ఇది బావుంది, బాలేదని. తర్వాత మన టీమ్ ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు. తర్వాత మెల్లగా వన్ బై వన్ మన ఎడిటర్ గాని, ఇగ అక్కడి నుంచి మొత్తం అన్నీ సెట్ అయినాయి అనుకున్న తర్వాతే వేరే వాళ్ళకి చూపిస్తాం. ఆ హ్మ్. చూపించినప్పుడు వాళ్ళు చెప్పినవి కూడా ఒకసారి ఇన్‌పుట్స్ తీసుకొని దాన్ని ఎలా చేయొచ్చు ఏంటి అంతే. సో, కాంప్లిమెంట్స్ విషయానికొస్తే బయట ఆడియన్స్ మెచ్చుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో, అవునవును. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు చూసిన ఇంట్లో తర్వాత పేరెంట్స్ ఫుల్ హ్యాపీ. ఇంట్లో వాళ్ళు అదే ఏంబి షోకెళ్లారు. హ్మ్. వాళ్ళు ఫుల్ వెరీ ప్రౌడ్. మా వైఫ్ కూడా వెరీ హ్యాపీ. అండ్ లాస్ట్‌లో మా పిల్లోడిని పెట్టాం కాబట్టి వాళ్ళు ఇంకా ఫుల్ హ్యాపీ అయ్యి, ఆ! ఎక్సైట్ అయిపోయి అసలు అంటే జెన్యూన్‌గా పాజిటివ్ రివ్యూస్ రావటం. రివ్యూ రైటర్‌లందరూ కూడా పాజిటివ్‌గా చెప్పడం. ఇవన్నీ వాళ్ళు యూట్యూబ్‌లో పెట్టుకొని చూస్తూ హ్మ్. మధ్యలో బుక్ మై షోనో అదేదో ఓపెన్ చేసుకొని ఫుల్ అవుతున్నాయి. సినిమా చూస్తున్నారు జనాలు. ఇంక హ్మ్. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం. సో, దానివల్ల వాళ్ళు చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీ. హ్మ్. సో, యాక్చువల్లీ రైటింగ్ ప్రాసెస్‌లో ఒక హ్మ్. స్టోరీ అనుకున్నప్పుడు హ్మ్. ఐడియా ఫస్టా? క్యారెక్టర్ ఫస్టా? ఏది? ఐడియానే. అంటే హ్మ్. క్యా ఒ ఒ కొంతమంది క్యారెక్టర్‌తో పాటు డెవలప్ చేసుకుంటారేమో గానీ, హ్మ్. బట్ ఒక లైన్ అనుకోని, ఆ లైన్ చుట్టూ మిగతా క్యారెక్టర్‌లు, కథలు ఇవన్నీ డెవలప్ చేస్తారు. యాహ్! హ్మ్. అండ్ సీనియర్ ఆర్టిస్ట్‌లతో వర్క్ చేసినప్పుడు హ్మ్. సో, ఇప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాయాలనుకున్నప్పుడు ఎట్లుంటది ఆ స్ట్రగుల్? అంటే బేసిక్‌గా మనం ఫస్ట్ రాసేసుకుంటాం. అంతా అయిపోయిన హ్మ్. తర్వాత ఇప్పుడు 'నరేష్' గారిదంటే మేబీ ఫస్ట్ నుంచి 'నరేష్' గారనే అనుకుంటాం హ్మ్. గాబట్టి, హ్మ్. ఆయనది ఓకే. ఆయన వేవ్ లెంత్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు గాబట్టి, ఇప్పుడు 'సామజప్పుడు' ఒకవేళ ఆయనకి తెలీదనుకున్నప్పుడు గూడా, ఆయనకెళ్ళి నరేట్ చేసినప్పుడు, హ్మ్. ఆయన ఒకవేళ ఇదేదైనా ఇబ్బందిగా ఉంది బేసిక్‌గా ఆయన ఏ రోజు ఏది ఇబ్బందని చెప్పలేదు గాబట్టి, ఇంక ఆయనతో అలవాటయిపోయింది. ఇప్పుడు హ్మ్. 'సంపత్' గారు ఇలా వేరే ఎవరైనా ఉన్నా మనం రాసుకున్న తర్వాత వాళ్ళకి నరేషన్ ఇచ్చిన తర్వాత, మనకు ఒక రోజు ఆయన సెట్‌లో యాక్టింగ్ చేస్తూ, ఇవి చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓకే. ఇది వీళ్ళది. ఇది. హ్మ్. సో, దానికి తగ్గట్టే మనం ఆ చిన్న సెట్ చేసుకోవడమే. అంత పెద్ద ఇదేం అవ్వదు. అంత డిస్టర్బెన్స్ హ్మ్. ఏమి అవ్వదు. వాళ్ళు గూడా ఏదైతే ఉందో అదే చేసేస్తారు తప్ప మరీ ఇంకేదో అంటే ఈ కామెడీ సీన్స్ షూట్ చేసినప్పుడు ఇంప్రూవైజేషన్ అలో చేస్తారా? హ్మ్. అందరూ అన్నిటికి ఓపెనే. ఇంప్రవైజ్ చేస్తారు. అదే చెప్తున్నా కదా! అది వాళ్ళు కథ దాటి బయటకెళ్ళనంత వరకు మనకు ఓకే. యాస్ ఎ డైరెక్టర్ హ్మ్. ఎట్లా ఉంటుండే ఆర్టిస్ట్‌లతో ఫ్రెండ్లీయా? స్ట్రిక్టా? ఆర్టిస్టులతో ఫ్రెండ్లీగానే ఉంటా గానీ, సెట్‌లో స్ట్రిక్ట్‌గానే ఉంటాను. మిగతా వాళ్ళతో స్ట్రిక్ట్. అంటే ఆర్టిస్టులతో స్ట్రిక్ట్‌గా ఉంటే, అదే. మళ్ళీ వాళ్ళు యాక్టింగ్ జేయాలి, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లు పలకాలి గాబట్టి, హ్మ్. లేదు అంటే స్ట్రిక్ట్ అనే గాదు జోవియల్‌గానే ఎంటర్‌టైనింగ్‌గానే జరుగుతది. కానీ, కొంచెం ఫాస్ట్‌గా జరుగుతది మా సెట్ అంతా. కొంచెం ఎక్కువ టైమ్ వేస్ట్ జరగకుండా ఇమ్మీడియేట్‌గా పని చేస్తూ ఉంటాం. అసలు ఈ 'సామాజిక హ్మ్. ఫుల్ హిట్ అయిపోయింది. దాని హ్మ్. తర్వాత సక్సెస్ తర్వాత ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు హ్మ్. ఎట్లా ఉండే మైండ్ సెట్? ఏమన్నా ప్రెషరా? లేదు. లేకపోతే అంటే ప్రెషర్ అని గాదు. కొట్టేస్తాం ఈజీగానే అహా! అనుకున్నారా? లేదు. సామజ అయిపోగానే ఇమ్మీడియేట్‌గా ఇంకోటి మొదలెడదామని తిరిగిన హ్మ్.
ఇవన్నీ ఉన్నాయి. ఫైనల్‌గా 'శర్వా' గారు లాక్ అయిన తర్వాత, అక్కడి నుంచి ఇప్పుడు ఎలా దీన్ని హిట్ జేసుకోవాలి, ఎలా జేయాలి అని హ్మ్. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు సక్సెస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులే ఉంటుందది. ఆ గ్యాప్ హ్యాపీనెస్ ఏదో. హ్మ్. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ప్రాజెక్ట్‌కెళ్ళేటప్పటికి, ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయ్యి ఆఫీస్‌కెళ్ళి కూర్చున్నప్పటి నుంచి, హ్మ్. ఇంక దీన్ని ఎలా హిట్ జేయాలి? దీన్ని జనాలకి ఎలా రీచ్ చేయాలి? ఇంక ఆ పాతది గుర్తురాదు. హ్మ్. విల్ బీ ఇంటూ దిస్ మూవీ. దీన్ని ఎంతవరకు రీచ్ ఎంతవరకు తీసుకెళ్తాం అది. సో, కొన్ని నేమ్స్ వాళ్ళ గురించి హ్మ్. వన్ వర్డ్. హ్మ్. బేసిక్‌గా మూవీ ఇండస్ట్రీ అనగానే హ్మ్. చిరంజీవి గారే హ్మ్. టాప్ అసలిగ. అవునవునవును. సో, అట్లా తీసుకుందాం. ఆ! అది చిరంజీవి గారి టాప్ అని గురించి. మీరే చెప్పారు. బాస్. ఆల్‌వేస్ బాస్ మెగాస్టార్ అంతే. హ్మ్. ఇంక ఆయన గురించి బాలకృష్ణ గారు. లెజెండ్ ఆల్రెడీ ఉంది. మాకు టైటిల్ ఇచ్చారు. మాకు బ్లెస్ చేసారు. వెరీ హ్యాపీ. యాహ్! హ్మ్. నాగార్జున. మీరు అన్ని ఆళ్ళ టైటిల్ ఈజీగా చెప్పేయొచ్చు. కింగ్ అని చెప్పొచ్చు. ఎవర్ గ్రీన్ చైర్మన్. నాకు ఆయనతో కూడా వర్క్ చేయాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. యాహ్! హ్మ్. పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం. ఆ! అది ఓకే. పవర్ స్టార్ అంటే అనుకున్నారు కదా! లేదు. లేదు. ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలు గాని, ఆయన బయట వ్యక్తిగతంగా గాని హ్మ్. అండ్ అండ్ వెరీ ఇన్‌స్పిరేషన్ ఆబ్వియస్‌గా. ఇప్పుడు అయితే ఖచ్చితంగా సినిమాలు వదిలేసి పాలిటిక్స్‌లోకి వెళ్ళటమే కాకుండా డిప్యూటీ సీఎంల స్టేజ్‌కి అంటే ఎంత కష్టపడి ఉంటారు. అది ఇన్‌స్పైరింగ్‌గా తీసుకుంటే మనం కూడా ఏదో ఒకటి ఏదో రోజు సాధించొచ్చు అని హ్మ్. ఇంకా మీరు ఇప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేసున్నారు కాబట్టి, ఎంతోమంది ఆర్టిస్ట్‌లతో వర్క్ హ్మ్. చేసున్నారు హ్మ్. కాబట్టి, హ్మ్. హ్మ్. ఏ ఆర్టిస్ట్‌తో బాగా కంఫర్టబుల్ ఫీల్ అయ్యుండే? లేకపోతే వీళ్ళతో నేను ఖచ్చితంగా ఫ్యూచర్‌లో డైరెక్ట్ జేయాలి అని అనుకున్న ఆర్టిస్ట్ ఎవరు? 'నరేష్' గారు వెరీ కంఫర్ట్. 'నరేష్' గారు చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చాలా చూసి, హ్మ్. చూసి ఉన్నప్పుడు ఆయనతో చేసేటప్పుడు ఒక తెలియని ఫస్ట్ టైమ్ ఆయనకి కథ చెప్పినప్పుడు, ఆయన ఎంజాయ్ చేసినప్పుడు, దాని తర్వాత సెట్‌లో ఆయనతో ఫస్ట్ టైమ్ చేసినప్పటి హ్మ్. నుంచి టిల్ డేట్ అదొక తెలియని ఇప్పటికీ అదొక ఇది ఉంటుంది. ఎందుకంటే ఆయన చూడంగానే ఆ చిత్రం బల విచిత్రం హ్మ్. అవన్నీ గుర్తొస్తుంటాయి మనకి. అవును. అరే! అవును. ఈయన సినిమాలు అది 'జంబలగడి పంబ' అవన్నీ ఐకానిక్ గదా! హ్మ్. అవును. మనం ఎన్నో సార్లు చూసుంటాం. ఈ మనిషితో మనం చేస్తున్నామా అన్న ఫీలింగ్‌లో అది అప్పుడప్పుడు ఒక్కోసారి నిజమేనా అన్న ఫీలింగ్ మటుకు ఆయనతో అలా కలుగుతూ ఉంటుంది. హ్మ్. ఇంకా రెగ్యులర్‌గా మిగతా అందరూ గూడా పర్లేదు. అంటే ఇప్పుడు 'సత్య' గూడా మనం వచ్చే టైంకి ఆల్రెడీ హి ఈస్ ఎ వెరీ ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ 'వెన్నెల కిషోర్' గారు గాని, అవును. సో వాళ్ళందరితో మనం వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతూ చేస్తున్నప్పుడు ఓ చిన్నపాటి హ్మ్. కిక్ ఉంటుంది. అండ్ పర్సనల్‌గా ఏ హీరో అంటే బాగా ఇష్టం? పెద్ద హీరోల్లో తీసుకుంటే ఎవరితో జేయాలని? 'చిరంజీవి' గారితో ఆబ్వియస్‌గా హ్మ్. అది చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఆ ఛాన్స్ వస్తే వావ్! అనుకోవడం తప్పులేదు. అంటే ఎనీ హ్మ్. గివెన్ ఫ్యాక్ట్ 'చిరంజీవి' గారు, 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు, 'బాలకృష్ణ' గారు ఈళ్ళ నలుగురు ఒక టైంలో వాళ్ళే 4 పిల్లర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ కాబట్టి, అవును. దానికి బిఫోర్ ఉన్న వాళ్ళందరూ అన్నప్పుడు మనం ఇంకా అప్పుడు పుట్టుండం అది ఓకే. నేను పుట్టినప్పుడైతే వీళ్ళ నలుగురు. సో, హ్మ్. వీళ్ళ నలుగురిని ఎప్పుడైనా నిజంగా డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే గనుక అదొక అచీవ్‌మెంట్ కిందే లెక్క. హ్మ్. ఎందుకంటే అంత ఈజీ కాదు. అది దొరికితే వెరీ హ్యాపీ. ఇంక హ్మ్. దాని తర్వాత ఆబ్వియస్‌గా నెక్స్ట్ లెవెల్ అందరూ ఉన్నారు కాబట్టి, హ్మ్. ఏదో ఒక ఛాన్స్ ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతుందని వెయిటింగ్ అంతే. సో, ఏదన్నా ఒక మూవీ హ్మ్. జనరల్‌గా హ్మ్. యావరేజ్ గాని హ్మ్. ఫెయిల్యూర్ హ్మ్. టాక్ వచ్చిందంటే అది హ్మ్. నెక్స్ట్ వాటి మీద హ్మ్. బాగా హ్మ్. ఇంపాక్ట్ చూపిస్తుంది గదా! హ్మ్. సో, ఇట్లాంటివి రాకుండా ఉండాలి అనంటే అంటే బేసిక్‌గా మీరు ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి అని? బేసిక్‌గా మన కంటెంటు మనం కష్టపడటం వరకు మన చేతిలో ఉంది. ఇద్ అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలీదు. ప్రతి హ్మ్. సినిమా ఇక్కడ కత్తి మీద సామే. అంతే ఎవ్రీ ఫ్రైడే మళ్ళీ సేమ్ ఫస్ట్ ఫిల్మ్ లాగానే వి షుడ్ హ్మ్. వర్క్. లేకపోతే అది వర్కౌట్ అవ్వదు. అండ్ వి కాంట్ ప్రెడిక్ట్ ఇది ఖచ్చితంగా ఆడుతుంది అని మనం అనుకోలేము. హ్మ్. ఎందుకంటే అన్నీ కలిసి రావాలి. ఆ టైంకి రిలీజ్ టైం కలిసి రావాలి. జనాల మైండ్ సెట్స్ అన్నీ కూడా సినిమా చూసేటట్టు ఉండాలి. కాంటెంపరరీగా ఉండాలి. ఇప్పుడు ఈ కథ ఇప్పుడు 10 ఏళ్ల క్రితం కథ ఇప్పుడు రిలీజ్ అయితే అది ఆడుతుంది. అలా. సో, హ్మ్. అన్నీ కలిసొస్తేనే ఆ సినిమాకి సో, మామూలుగా అవార్డ్స్ ఇట్లా హ్మ్. చూస్తున్నాం కదా! నేషనల్ అవార్డ్స్ అని అట్లా అని ఇట్లా అని. సో, హ్మ్. అవార్డ్ విన్నింగ్ మూవీ తీయాలని అనిపిస్తదా ఎప్పుడైనా? మనం సినిమా తీస్తే దానికి అవార్డొస్తే చాలు అంతే. మనం సెపరేట్‌గా అవార్డ్ విని అదే అంటారు. అది ఇప్పుడు ఈ సినిమా జనానికి నచ్చుతుంది, నచ్చదని ఎలా అయితే చెప్పలేమో అవార్డొస్తుంది లేదని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మేబీ మన సినిమా మనకి అవార్డొచ్చేంత మంచి సినిమా మనకు అనిపియచ్చు. కానీ అదే సంవత్సరం చాలా సినిమాలు వచ్చుంటాయి గదా! హ్మ్. హ్మ్. మనకంటే ఇంకా బెటర్ సినిమా గూడా ఉండుంటుంది. సో, హ్మ్. వాళ్ళకొస్తాయి. అది వి కాంట్ ప్రెడిక్ట్. అది ఎవరికొచ్చినా హ్యాపీయే. హ్మ్. బట్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఈ సంక్రాంతి ఎగ్జాంపులే అన్ని సినిమాలు బాగా పెర్ఫార్మ్ చేయటం వల్ల ఒక తెలియని ఎనర్జీ వచ్చింది ఇండస్ట్రీ అవును. అంతా. అవును. సో, స్టార్టింగ్ మంతే అన్నీ హిట్ అయ్యేసరికి ఇంక నెక్స్ట్ కమింగ్ ఒక ఇయర్ మొత్తం హ్యాపీగా ఉంటుంది అని జెప్పి అలా ఎందుకంటే ఇండస్ట్రీ
కలకల్లాడుతూ ఉంటుంది. ఇంకా లాట్ ఆఫ్ పీపుల్‌కి వర్క్ ఉంటుంది. సో, కొత్త వాళ్ళు రావచ్చు, ఉన్న వాళ్ళు ఇంకో సినిమా చేసుకోవచ్చు. సో, ఇయన్నీ సో ఈ ఓటీటీ వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ కూడా బాగా హ్మ్. క్లిక్ అవుతున్నాయి కాబట్టి హ్మ్. ప్లానింగ్ ఏమైనా ఉందా వెబ్ సిరీస్ లాంటివి తీసే ఆలోచన? ఉంది. బట్ అదే ఇప్పుడున్న ఈ కమిట్మెంట్‌లు బట్టి అండ్ ఒకవేళ కొన్ని సార్లు కొన్ని కంటెంట్‌లు మనం థియేటర్‌కి గాకుండా వెబ్ హ్మ్. ఆడియన్స్‌కైతే ఇంకొన్ని చెప్పొచ్చు అన్నట్టు ఉన్నప్పుడు, హ్మ్. అలాంటి ఐడియాలు ఉన్నప్పుడు తప్పకుండా చేయడంలో తప్పేం లేదు. అది సో డిఫరెన్షియేట్ చేస్తే కంటెంట్‌ని వెబ్‌కి వర్కౌట్ అయ్యేదేంటి? దీనికి అంటే మన అలా గాదు. థియేటర్స్‌కి అంటే వర్కౌట్ అలా గాదు. అయ్యేదేంటి? ఇప్పుడు వెబ్‌దేంటంటే టైమ్ లిమిట్ ఉండదు మనకి. ఒకవేళ హ్మ్. వెబ్ సీరీస్ లాగా తీస్తే గనక మనం ఎక్కువ చెప్పుకోవచ్చు. ఇప్పుడు సినిమా అంటే 215, 220 హ్మ్. మనం తీసే అవును. ఇలాంటి సినిమాలు అంతకంటే ఎక్కువుంటే జనాలకి మళ్ళీ లాగ్, బోర్ అంటారు. పెద్ద సినిమాలు కొన్నుంటాయి. ఈవెంట్‌ఫుల్ ఫిల్మ్స్ అవి 3 గంటలున్నా అవి చూస్తారు. హ్మ్. మనం 3 గంటలు తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇది ఇంకొంచెం వేరే ఎక్కువ చెప్పాలి మనం ఏదన్నా ఎక్కువ సేపు చెప్పాలి అనుకుంటే అప్పుడు ఆ వెబ్ సీరీస్ లాగా ఒక్కొక్క ఎపిసోడ్ కింద తీసుకుంటే అది ఇంకా బెటర్ అవుతుంది. సో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు చూసే పర్స్పెక్టివ్ ఏంటి? అంటే అదొక ఛాలెంజెస్ పెరిగినట్టా? అవకాశాలు పెరిగినట్టా? 2 యాక్చువల్‌గా. హ్మ్. అవకాశాలైతే చాలా మందికి పెరిగింది. హ్యాపీ అంటే లాట్ ఆఫ్ ఇంతకుముందు యాక్టర్‌లకి, ఆర్టిస్ట్‌లకి అంత పని ఉండేది గాదు. ఏదైతే సినిమా ఉందో అప్పుడే ఉండేది. వాళ్ళు పాపం రోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ లాట్ ఆఫ్ స్కోప్. హ్మ్. ఎన్నో క్యారెక్టర్‌లు, ఎన్నో పనులు ఎంతో అండ్ నాట్ ఓన్లీ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లకి గాని అందరికి పని దొరుకుతుంది. అండ్ మనకి అది ఛాలెంజింగే. ఇప్పుడు హ్మ్. ఓన్లీ ఓటీటీలో చూసుకుంటాంలే, వేరే ఎంతో కంటెంట్ ఉందిలే అని జనాలు అనుకోకుండా లేదు. ఇది సినిమా థియేటర్‌కెళ్లి చూడాలని వాళ్ళని తెప్పియడం ఓ ఛాలెంజ్ ఇప్పుడు. హ్మ్. సో, ఆ ఛాలెంజ్ అటు అది మంచిదే, ఇది మంచిదే. 2 పాజిటివ్ వేలోనే మంచివి. హ్మ్. పెద్ద నెగెటివ్ ఏం గాదు. ఇప్పుడు బాగా సినిమా అంటే పిచ్చితోని యంగ్‌స్టర్స్ హ్మ్. ఏదన్నా డైరెక్ట్ జేయాలన్నా, ఏదన్నా ఆ మూవీ మీదున్న ఒక ఇంట్రెస్ట్‌తో మూవీ మేకింగ్ సైడ్ రావాలనుకునే యంగ్‌స్టర్స్‌కి ఎలాంటి అడ్వైస్ ఆర్ టిప్ చెప్తావు? వాళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్ నమ్ముకొని, వాళ్ళ ప్యాషన్‌ని నమ్ముకొని, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం టైం పడుతుంది. దానికి ప్రిపేర్ అయ్యి రావాలి. పేషెన్స్. పేషెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కోసారి రేపు అంటారు. ఆ రేపనేది మనకి ఆ రేపే అనుకుంటాం. వాళ్ళకది రేపు వాళ్ళకేదో పనుండొచ్చి నెక్స్ట్ వీక్ అంటారు. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌లీ నీకు 1 వీక్ ఆగాలా అన్న ఫీలింగు. ఆ 1 వీక్ 1 మంత్ అవ్వచ్చు. హ్మ్. బట్ నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఏదో రోజు అవుతుంది. మధ్యలో వదిలేస్తే ఇన్ని రోజులు చేసింది వేస్ట్, ఇది వేస్ట్. బట్ అంతే. బట్ డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళకి మాత్రం డబ్బు అనేది పాయింట్ ఎప్పుడు పెట్టుకోకండి. డబ్బు గాదు. మనం పని చేస్తుంటే ఆటోమేటిక్‌గా డబ్బొస్తుంది. అంతే ఇప్పుడు హ్మ్. ఎక్కడైనా ఏదన్నా ఉద్యోగం చేసినా బయట అంతే. బాబు జీతం ఇచ్చేయంటే ఇవ్వరుగా. నువ్వు పని చేస్తేనే జీతం ఇస్తారుగా. ఎక్కడైనా అంతే. హ్మ్. బట్ మన హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంతే. మనం కష్టపడి పని చేస్తూ ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ పేషెన్స్ ఇవన్నీ బాగా ఇంపార్టెంట్. సో, ఒక్కసారి రివైండ్ చేసుకుంటే కెరియర్ హ్మ్. ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గానే చేద్దాం అనుకున్న రోజుల్లో ఆ పడ్డ కష్టం ఏంటసలు? ఎన్ని ఆఫీసులు అప్పుడు తిరిగుండొచ్చు? అంటే ఎందుకంటే ఇప్పుడు మీరిందాకన్నట్టు ఆహ్, ఈ ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల వల్ల కనీసం అసిస్టెంట్ డైరెక్టర్‌ల ఉద్యోగాలు ఇవన్నీ గూడా ఎక్కువున్నాయి. ఇప్పుడు చాలా రిక్వైర్‌మెంట్ ఉంది అసిస్టెంట్ డైరెక్టర్‌లది. హ్మ్. హ్మ్. అప్పట్లో ఆల్రెడీ ఉన్న సెట్ ఆఫ్ పీపుల్ ఒక డైరెక్టర్‌కి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్‌లు ఉండేవాళ్ళు. హ్మ్. ఆళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లు అయితే తప్ప అక్కడ వేకెన్సీ ఉండేది గాదు. కొత్త వాళ్ళని పెట్టుకోరు. హ్మ్. సో, అప్పుడు చాలా తిరుగుతూ మాకు పనివ్వండి, పని పెట్టుకోండి అండ్ ఆ టైంకి వాళ్ళిచ్చే జీతం అవన్నీ తక్కువ. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌కి సాలరీస్ గూడా బావున్నాయి. కా కాంటాక్ట్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. వాళ్ళకి గనక కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, వాళ్ళకి కొంచెం రైటింగ్ నాలెడ్జ్ అది ఉంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా డైరెక్టర్లు అవ్వచ్చు. హ్మ్. సో, ఇదంతా బావుంది. బట్ అసలు నువ్వు అప్పుడు తీసుకుంటే ఎన్ని తిరుగుండొచ్చు? ఎన్ని చాలా ఆఫీసులు ఉన్న తిరుగుండొచ్చు? ఆఫీస్‌లన్నీ తిరిగుంటాం. అండ్ తిరిగి వాళ్ళని అడిగితే ఇంకోటేంటంటే అప్పుడు ఆర్టిస్ట్‌గా ఎళ్లి అడగటం ఇంకా ఈజీ. సార్ హ్మ్. ఆర్టిస్ట్ అవ్వాలంటే ఆ ఫోటో ఇచ్చెళ్ళంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సార్ అసిస్టెంట్ ఖాళీ లేదు ఎళ్ళు. హ్మ్. డైరెక్టర్ దాకా ఎళ్ళం. ఆ! మేనేజర్‌లో ఎవరోనే ఖాళీ లేదమ్మా ఆల్రెడీ అసిస్టెంట్ ఉన్నారు. డైరెక్టర్‌నే కలిసి ఆ! అడగాలి గదా! అడిగేది ఎవరిని అసిస్టెంట్ డైరెక్టర్‌ని. వాడు ఉద్యోగం వదులుకొని వాడు మనకెందుకు ఇస్తాడు? వాడు అంతే. సో, ఇయన్నీ హ్మ్. కాంప్లికేటెడ్‌గా ఉండేవప్పుడు. ఇప్పుడు కొంచెం సో, ఏ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసిండే? నేను 'గుణశేఖర్' అంటే గారు కాకుండా? 'గుణశేఖర్' గారి దగ్గరే ఇది. ఆ! తర్వాత వేరే మన అందరూ ఫస్ట్ టైమ్ డైరెక్టర్సే తర్వాత హ్మ్. అందరూ. 'గుణశేఖర్' గారి దగ్గర ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటి? అంటే మీరు నేర్చుకున్నదేంటి ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు? మొత్తం నేర్చుకుందంతా ఆయన దగ్గరే. అదే అంటే డిసిప్లిన్, హ్మ్. పంక్చువాలిటీ హ్మ్. ఇవన్నీ అవే మెయిన్ యాక్చువల్‌గా. సో, దానివల్లే మనం అనుకున్న టైంకి షూటింగ్ చేయటం, పద్ధతిగా షూటింగ్ జరిగేటప్పుడంతా కాన్సంట్రేట్ చేస్తూ ఆ వర్క్ చేసుకోవడం. హ్మ్. వెరీ ఫోకస్డ్. ఫోకస్ ఇవన్నీ. యాహ్! హ్మ్. మొత్తం ఆయన దగ్గర నేర్చుకుంది. ఇప్పుడు బేసిక్‌గా ఆడియన్స్ టేస్ట్‌లు గూడా వెంటనే మారిపోతున్నాయి. సో, 'సామాజవర్గమన' రిలీజ్ తర్వాత వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ బాగా హైలో ఉంటాయని ప్రెషర్ ఫీల్ అయ్యారా?
అయ్యాము. కానీ అంత అనిపియలేదు. బికాజ్ ఈ సంక్రాంతికి రావటం వల్ల ఆల్రెడీ వేరే ఉండటం వల్ల హ్మ్. మేబీ నెక్స్ట్ దానికైతే ఇంకొంచెం హ్మ్. ఉంటుందది. సో, దానికి తగ్గట్టు ప్రిపరేషన్ చేసుకోవాలి. సో, బేసిక్‌గా ఈ ఆడియన్స్ టేస్ట్ అనేది ఈ కంటెంట్ మారుతున్న తీరు హ్మ్. దీనివల్ల హ్మ్. ఎట్లా ట్రాక్ మనం చేస్తున్నారు వాళ్ళని? రిలేటబుల్‌గా ఆ టైంకి కాంటెంపరరీగా ఇప్పుడు మనం 26లో ఉన్నప్పుడు 26లో జరిగే హ్మ్. పరిణామాలన్నీ గూడా కొంచెం ఇన్కార్పొరేట్ జేసి పెడితే కొంచెం వాళ్ళకి దగ్గరగా ఉంటాం. హ్మ్. సో, దానికి తగ్గట్టు మనం రీచ్‌లో ఉండొచ్చు. హ్మ్. అది. సో, ఒక కమర్షియల్ సినిమా తీసిన తర్వాత హ్మ్. సేఫ్ జోన్‌లో సెటిల్ అయిపోవాలనేటువంటి ఒక ఫీల్ వస్తదా? ఎట్లుంటది? అలా ఏముండదు బేసిక్‌గా. ఎందుకంటే ఇది ఇందాక చెప్పినట్టు ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలానే ఉంది పరిస్థితి అందరికీ హ్మ్. ఇప్పుడు. సో, ఒక్కోసారి సేఫ్ జోన్ అనుకున్నది గూడా డిఫరెంట్‌గా అవ్వచ్చు. సో, అందుకని ప్రతి సినిమా ఎక్స్‌పెరిమెంటే. సో, ఇక్కడ ప్రొడ్యూసర్ ఎక్స్‌పెక్టేషన్స్ వర్సస్ డైరెక్టర్ కాన్విక్షన్. హ్మ్. ఈ మూమెంట్ వచ్చిందా? అది క్లాష్ అది అయినప్పుడు అహా! లేదు. అంటే ప్రతి సినిమాకి ఇప్పుడు అది ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్‌కి ఆర్ హీరో నుంచి డైరెక్టర్‌కి ఎనీ అదర్ ఇప్పుడు టెక్నీషియన్, కెమెరామెన్ నుంచి వీళ్ళందరికీ ఏదో ఒక డిస్కషన్ జరగాలి. హ్మ్. జరిగితేనే ప్రాజెక్ట్ బాగా వస్తుంది. అందరూ హ్మ్. ఓకే. సూపర్, సూపర్, సూపర్ అనుకుంటూ ఎళ్తే హ్మ్. అప్పుడెక్కడో తప్పు జరిగినట్టే. ఇప్పుడు మనం ఒకటి చెప్తాము. చెప్పింది అందరూ ఒప్పుకున్నాకే షూటింగ్ చేస్తాము. హ్మ్. షూటింగ్ చేసే ప్రాసెస్‌లో గూడా కొన్ని ఇటు అటు అవుతాయి. ఫైనల్‌గా ఎడిట్ రూమ్‌లో గూడా ఇదెందుకు ఇదొద్దు. కొన్ని కొన్ని సార్లు మనకిదొద్దు అన్నప్పుడు అది తీసేయాలని జెప్తారు. మనం అరే! ఇంత కష్టపడి షూట్ జేసాం అది తీసేస్తే ఎలా అని జెప్పి ఫీల్ అయితే కష్టం. హ్మ్. అది సినిమాకి నిజంగా అడ్డవుతున్నప్పుడు మనం కొంచెం తీయటం గూడా మంచిదే. బట్ ఈ ఈ హెల్తీ డిస్కషన్ ఆన్ ద స్క్రిప్ట్ సైడ్ గాని, కంటెంట్ కోసం, సినిమా కోసం ప్రతి దగ్గర జరుగుతుంది. దానివల్లే మనకి ఫైనల్‌గా మంచి ప్రొడక్ట్ వస్తుంది. సో, ఓటీటీల వల్ల బేసిక్‌గా స్టోరీ టెల్లింగ్‌లో ఏమైనా అడ్వాంటేజ్ వస్తుందా? కనిపిస్తుందా? కొత్త కొత్త పర్స్పెక్టివ్‌లో చెప్పొచ్చు. అంటే హ్మ్. ట్రెడిషనల్ వేలోనే చెప్పకుండా హ్మ్. మనకి కావాల్సినట్టు గూడా చెప్పుకోవచ్చు. ఓటీటీలో చాలా ఈ మధ్య చాలా సీరీస్‌లు, చాలా థ్రిల్లర్‌లు హ్మ్. చాలా వస్తున్నాయి గాబట్టి, మనం అండ్ కొన్ని కొన్ని కథలు మనం ఇక్కడ స్క్రీన్‌లో చెప్పలేనివి గూడా కొన్ని చెప్పుకోవచ్చేమో అక్కడ. హ్మ్. అంటే ఈ ఈ అంటే మరీ ఎక్స్‌ట్రీమ్ హారర్ గాని, కొన్ని వేరే జోనర్స్ గాని అవన్నీ ఇక్కడనుకోండి మనకి కొంచెం ఆ సెన్సార్ ఇవన్నీ గూడా ఉంటాయి గాబట్టి, ఓటీటీలో అయితే కొంచెం తక్కువ స్కోప్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ పేరెంటల్ గైడెన్స్ అవన్నీ అది ఇస్తారు హ్మ్. గాబట్టి, దాని ప్రకారం చేసుకోవచ్చు. అంటే కొంచెం క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుందేమో అలాంటి హ్మ్. జోనర్స్‌కి. హ్మ్. మామూలుగా అయితే మాక్సిమం మనకి ఆ లెంత్ ఇష్యూస్ ఉండదు గాబట్టి, ఎన్ని ఎపిసోడ్‌లన్నా జేసుకోవచ్చు అంతే. హ్మ్. సో, బేసిక్‌గా ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటదో, హ్మ్. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత హ్మ్. ఫస్ట్ మైండ్‌లో రన్ అయ్యే థాట్ ఏంటి? ఏం లేదు. హమ్మయ్య! హమ్మయ్య! అనుకోని ఇప్పుడెక్కడైనా కూర్చుందాం ఆ! కాసేపు అనుకుంటాం గానీ, అప్పుడే వీళ్ళు ఇంకా ఎక్కువ దాన్నేమంటారు హ్మ్. ప్రమోషన్‌లు అవి ఇవి అంటారు. అదే కొంచెం ఇబ్బంది బేసిక్‌గా. హ్మ్. ఆహ్, ఎందుకంటే అందరికి సేమ్ స్టోరీ మళ్ళీ ఎక్సైటింగ్‌గా చెప్తూ ఉండాలి. హ్మ్. అదొక్కటే కొంచెం. అంతే తప్ప పెద్ద అండ్ ఇబ్బంది లేదు. కామెడీ సినిమాలు అనంగానే అది ఒక ఫోర్స్డ్ కామెడీ లాగా ఉండొద్దు. హ్మ్. హ్మ్. సో, దానికి ఎలాంటి జాగ్రత్తలు అదే మనకి తీసుకున్నారు? కథ బావుండి, సిట్యుయేషన్‌లు కుదిరితే, ఆ సిట్యుయేషన్‌లో నుంచి వచ్చే కామెడీ వల్లే ఎక్కువ హ్యూమరొస్తుంది. హ్మ్. సెపరేట్‌గా ఏదైనా ట్రాక్‌లేసుకుని కొన్ని వర్కౌట్ అయినా, ఒక్కోసారి అది ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. సో, హ్మ్. అలా కాకుండా మాక్సిమం ఇలా కథతో పాటు సెట్ అయ్యేటట్టు ట్రై చేయాలి. హ్మ్. సో, సినిమాలు అదే కామెడీ న్యాచురల్‌గా ఉండడానికి మీరు తీసుకున్న కేర్ ఏంటి? అదే బేసిక్‌గా నాకు ఇద్దరు బ్యూటిఫుల్ రైటర్లున్నారు కాబట్టి, వాళ్ళు బాగా ముందే అన్నీ చేసుకొని మా దగ్గరకొచ్చినప్పుడు ఫైనల్‌గా దాన్ని డిస్కస్ చేసుకొని, ఏది ఎంత నీట్‌గా ఎళ్తుంది, ఎక్కడన్నా తప్పు జరుగుతుందా లేదా అని మళ్ళీ ఒకటికి 3 సార్లు డిస్కస్ చేసుకొని, హ్మ్. ఫైనల్‌గా షూట్ చేసుకుంటాం. సో, అంటే మనకి దానికి తగ్గట్టు ఆర్టిస్టులు గూడా ఉన్నారు కాబట్టి, హ్మ్. వాళ్ళతో గూడా డిస్కస్ చేస్తాం. వాళ్ళు చెప్తారు కాబట్టి, మాక్సిమం ఎప్పుడు అంత తప్పు జరగలేదు. సో, బేసిక్‌గా యాక్టర్‌లకి యాక్టింగ్‌లో ఫ్రీడమ్ ఇవ్వడం మీద మీకు నమ్మకం ఉందా? లేదంటే డైరెక్టర్ లేదు. చెప్పిందే లేదు. చేయాలా? నేనైతే బేసిక్‌గా ఫస్ట్ వాళ్ళకి సీన్ పేపర్ ఇచ్చి, వాళ్ళు చదువుకొని మీరెలా యాక్ట్ చేస్తారో చేయమనే అడుగుతాను. సో, హ్మ్. వాళ్ళ ఒక ఇన్‌స్టింక్ట్ బయటికొచ్చేస్తది గాబట్టి, హ్మ్. ఒక్కోసారి అది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయిందంటే మనకి ఇంకో 1 మోర్ గూడా అక్కర్లేదు. ఓహ్! లేదు హ్మ్. ఇది కాదు అంటే, అప్పుడు నేను ఇలా గాదండి, కొంచెం ఇలా చేయండి, కట్ డౌన్ చేయండి, ఎక్కువ చేయండి అన్నది నేనప్పుడు జెప్తాను. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి గూడా కథ తెలుసు. వాళ్ళకి సీన్ పేపర్ ఇయ్యంగానే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఓకే. ఇప్పుడు పిల్లవాడిని అరవాలి అంటే వాళ్ళు ఒక రకంగా అరుస్తారు. లేదు అంత అరవక్కర్లేదు ఇంతే అరవాలి. దానికి తగ్గట్టు మనం చేయొచ్చు. హ్మ్. సో, 'రామ్ అబ్బరాజు' ఎలాంటి డైరెక్టర్? హ్మ్. అంటే మీ గురించి మీ మాటల్లోనే. అంటే అంత స్ట్రిక్ట్ ఏం గాదు. హ్మ్. జోవియల్‌గానే ఉంటారు. బట్ వర్క్ విషయంలో కొంచెం ఆహ్, అనుకున్న టైంకి అయిపోవాలి అని జెప్పి నేను కొంచెం
ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ని. సో Hmm. మాక్సిమం ఆ ఇదిలో ఉంటాను అంతే తప్ప అంతకుమించి నార్మల్ వెరీ కూల్ అంతే. సో ఎప్పుడన్నా థ్యాంక్ యూ. ఫ్యూచర్‌లో మీరు యాక్టింగ్ చేస్తున్నారని తెలుసు కాబట్టి మనం చేసినప్పుడు తెలుస్తది. అప్పుడు మీరు చెప్పండి. ఓహో! అవును. ఇంతకీ ఉందా నెక్స్ట్ సినిమాలో నాకు క్యారెక్టర్? చూద్దాం చేద్దాం. మెల్లగా అవన్నీ కెమెరా ముందు చెప్పకూడదు. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సక్సెస్‌ఫుల్ ఇట్లనే అన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.